30% ఎక్స్ట్రా గ్రాంట్ కింద ఇవ్వమని చెప్పారు. కాబట్టి దానికి ఇండస్ట్రీస్కి ఎటువంటి రకమైన సంబంధం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎత్తేసారు, నీతి ఆయోగ్ ఎందుకు పెట్టారు అంటే ప్రజలచే ఎన్నుకోబడిన గవర్నమెంట్ రాష్ట్రానికి దేశానికి ఏది మంచిదైతే అది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్డీసీ లేదు, మాకు నీతి ఆయోగ్ ఉంటానికి వెళ్ళలేదు, ప్లానింగ్ కమిషన్ కావాలని చెప్పి మనం గొడవ చేయగలమా? చేయలేము. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పద్ధతిలో మనకి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన విధంగా ఆ స్టేట్మెంట్నే మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి ఆయన ఏదైతే ఏం చెప్పారో దాని నుండి కనుక ఏదన్నా నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని పూర్తి చేయ విధంగా ఇస్తాము. ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర క్యాష్ ఫ్లో ఇష్యూస్ ఉంటాయి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వెంటనే ఆ డబ్బుని డబ్బుగా ఇవ్వలేరు. కాబట్టి రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి అనేక ప్రాజెక్ట్స్ వస్తాయి. కాబట్టి వాటికి మీరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో చేసి వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ ఐఎంఎఫ్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా బారో చేసి ఆ 30% ఎక్స్ట్రా మనకి వాళ్ళ హెడ్లో తీసుకొని ఇస్తారు మనకి. అంటే ఒక్క నయా పైసా కూడా మనకు నష్టం లేదు. పైగా ఇది అడిషనల్ బెనిఫిట్. మనకు ఆల్రెడీ ఈఐపీ ప్రాజెక్ట్స్ కింద సుమారుగా 9,000 చిల్లర శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. అంటే మనం ఎఫ్ఆర్బిఎం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు బదులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొని రీపేమెంట్ కూడా వాళ్ళే చేస్తారు. అంటే స్ట్రైట్ అవే అదొక బెనిఫిట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నది అంతవరకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్ లేవు ఇప్పుడు, కానీ మా టెలిగ్రామే కావాలనంటే ఇప్పుడు ఈమెయిల్స్ కాకుండా టెలిగ్రామ్ చేయలేం కదా. అట్లాగే ఇది సింపుల్గా మనం ఆలోచిస్తే ఏంటంటే 500 mg అనే డాక్టర్ గారు రాస్తే ఒక మెడిసిన్ మెడికల్ షాప్లో 250 mg 2 ఉంటే తీసుకుంటారు. అదే ఉపయోగం జరుగుతుంది. అట్లా ఈ విషయంలో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేసినట్లే లెక్క. అసలు అందులో అనుమానమే లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు ఇచ్చేదానికంటే కూడా ఇది ఇవ్వటం మూలాన రాష్ట్ర అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బోల్డంత వెసులుబాటు జరుగుతుంది. ఇది కాక ఇది ఒక సబ్జెక్ట్. కాబట్టి దీనికి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి ఎటువంటి రకమైన సంబంధం లేదు. మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఇంకోటి ఏంటి, పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అని మనం లోగడ ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో నేషనల్ ప్రాజెక్ట్ అని చేసినవి అన్నీ కూడా మ్యాక్సిమం 90% చేశారు. చాలా తక్కువ. ఇంత భారీ ఎత్తున ప్రాజెక్ట్ ఇంతవరకు జరగలేదు. దానికి 90% మామూలుగా చేసేది. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పి ఇప్పుడు 2014 నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసిన మరుక్షణం నుండి అయిన ఎక్స్పెండిచర్ అంతా కూడా రియంబర్స్ చేస్తూ మొత్తం ప్రాజెక్టు ఎంతైతే ఎంత ఉందో రెసిడ్యుయల్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం కూడా 100% ఫండ్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే అక్కడ 10% మనకి వెసులుబాటు కలిగినట్లే. ఆంధ్రప్రదేశ్కి బారో చేయాల్సిన డబ్బు కానీ పెట్టుబడి కానీ తగ్గిపోయింది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోలవరం ప్రాజెక్ట్ వరకు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మూడోది ఏంటంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్. బీఆర్జీఎఫ్ ఫండ్ అనేది లేదు అసలు ఇప్పుడు. అయినప్పటికి కూడా ఆయన చెప్పిన దాన్ని ఫుల్ఫిల్ చేయడం గురించి మనకి 7 జిల్లాలకి రాయలసీమ 4, కోస్టల్ ఆంధ్ర నార్త్ కోస్టల్ 3 జిల్లాలకి మొత్తం కలిపి 6 సంవత్సరాలకి ఇచ్చారు. 2,100 కోట్లు ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ 350 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తూ. మూడోది. ఇకపోతే 4వది వచ్చి క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇస్తామని చెప్పి ఆల్రెడీ 2,200 కోట్లు ఇచ్చారు. ఇంకో 1000 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అది కాక ఇంకా క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తే ఏవి కావాలో అవి ఇవ్వడానికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి 2014-15 10 నెలల రెవెన్యూ డెఫిసిట్ కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ ఫార్ములా అప్లై చేస్తే ఎంత వస్తుందో అంత ఇవ్వడానికి ఇప్పటివరకు 4,500 కోట్లు ఇచ్చారు. సుమారుగా ఇంకో 3,000 కోట్లు కూడా రికన్సైల్ అవుతూ ఉంది. అది కూడా ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇది ఒక ఎత్తునైతే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అది వేరే సెక్షన్. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన దాంట్లో అది కూడా చెప్పారు. ఇన్ లైన్ విత్ అదర్ స్టేట్స్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పి. అయితే ఇన్ లైన్ విత్ అదర్ స్టేట్స్ అంటే ఎప్పుడు రూల్ ఎప్పుడైతే అప్లై అవుతుందనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ సర్టెన్ 15% డిప్రిసియేషన్ అలవెన్స్, 15% క్యాపిటల్ అలవెన్స్ 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కాక
వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చే తరుణంలో ట్యాక్సెస్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా చైన్ బ్రేక్ అవుతుంది కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ కనుక కంప్లీట్ చేస్తే కొన్ని స్టేట్స్కి కొంత జిఎస్టీ రిఫండ్ ఇవ్వాలనేది కూడా ఒకటి డిస్కషన్ జరుగుతూ ఉంది. అది ఇంతవరకు కమిట్మెంట్ లేదు. ఏదైనప్పటికీ మనకి రాష్ట్రంలోనే దానికి ఇవ్వడానికి ఇండస్ట్రియల్ పాలసీలో ఏదైనా బడ్జెట్ పెట్టుకోవడానికి వీలుగా, ఎందుకంటే డబ్ల్యూటీఓ దీని ప్రకారం కూడా ఇంటర్ స్టేట్లో ఎక్కువ ప్యారిటీస్ తీసుకురాకూడదు అనేది కూడా ఉంది. అయితే ఆ జిఎస్టీ వచ్చే తరుణంలో మీకు ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలంటే లిబరల్గా ఇస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోండి అని. వైజాగ్ చెన్నై, బెంగళూరు చెన్నై, వయా కృష్ణపట్నం ఈ 2 కారిడార్స్ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అవి సుమారుగా 10-12 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అందులో. అది జాయింట్ వెంచర్ అయినప్పటికీ కూడా మంచి బ్యూటిఫుల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడటానికి లాంగ్ టర్మ్లో కూడా అంత బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ అన్ని యాక్టివిటీస్ మూలాన పోలవరం ప్రాజెక్ట్ కానీ, మన అమరావతి క్యాపిటల్ కానీ, రింగ్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ, పోర్ట్స్ కానీ, న్యూ ఎయిర్పోర్ట్స్, న్యూ మెట్రో, వీటన్నిటి మూలాన కూడా రిజల్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు. యూత్కి ఉద్యోగాలు అక్కడి నుంచే వస్తాయి. ఈ మన్మోహన్ సింగ్ గారు చెప్పిన దాంట్లో వాటి మీదే మనకేంటంటే కంటెన్షియస్ ఇష్యూస్ యాక్ట్లో ఉన్నాయి. ఒకరోజు ముందో వెనకో ఎవరున్నా సరే ప్రభుత్వంలో చేసి తీరాల్సింది. ఎవరు కూడా దాన్ని యాక్ట్ని సవరించలేరు, మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే తప్పితే. కాబట్టి ఎవరు కూడా నో అంటాను వీల్లేదు. యాక్ట్లో ఉన్నాయి మిగిలిన ఇంకా నేను అవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఉదయం వెంకయ్యనాయుడు గారు చెప్పిన దాంట్లో కూడా అన్నీ చాలా విపులంగా చెప్పారు. ఇంకా అనేక ప్రాజెక్ట్స్ రావటం మూలాన రిజల్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. అంతేగాని ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఇది మిస్లీడ్ చేయడం చాలా తప్పు. ఈ స్టూడెంట్స్కి కూడా చాలా లిబరల్గా మనకి ఇప్పుడు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కొత్తగా రావటం మూలాన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి లిబరల్గా ఐఐటీస్లో కానీ ఐఎమ్స్లో కానీ ఇక్కడ లోకల్ పర్సంటేజ్ ఉండటం మూలాన అడిషనల్ ఎన్ఐటీస్లో కానీ అడిషనల్ సీట్స్ రావడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మనకు కనీసం కొంచెం పరిజ్ఞానం ఉన్నా కొంచెం చూసుకుంటే ఈజీగా ఇంటర్నెట్లోని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. దాని మీద ఇంకా మేము కూడా ప్రింట్ చేసి ఇస్తా ఉన్నాం అవగాహనకి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా దీని గురించి ఎటువంటి రకమైన సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీటన్నిటినీ ఇప్పుడు చట్టబద్ధత కల్పించలేదా? కొంతమంది ఏమంటున్నారు, పార్లమెంట్లో చెప్పిన దానికే ఇన్ని రోజులు పట్టింది, దిక్కు లేదు అని చెప్పి. అయితే మనం ట్రస్ట్ బేస్లో చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మేమందరం మిత్రపక్షంలో ఉన్నాం. వాళ్ళు క్యాబినెట్లో పెట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. మిగిలిన నేను చెప్పిన వాటిలో కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎటువంటి రకమైన సందేహాలు పెట్టుకోకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అన్నా కూడా అది నష్టం జరుగుతుందని నా పర్సనల్ అభిప్రాయం డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు మళ్ళీ పోలవరం 90 అని మిగిలిన అన్ని కానీ రివర్స్ చేశారంటే మనకి నష్టం. యాజ్ ఇట్ ఈజ్గా ఇది చాలా మంచి ప్యాకేజీ. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దూసుకెళ్ళడానికి చాలా వెసులుబాటు కల్పించారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. అందులో ఎటువంటి రకమైన సందేహం లేదు. కానీ అతి త్వరగా చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది. మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు చాలా క్లియర్గా మొన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మన తెలుగు మీడియాకు కూడా క్లియర్గా. వెంటనే క్యాబినెట్ పెట్టి అన్నీ క్లియర్ చేస్తామని చెప్పి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫీసర్స్ కూడా ఢిల్లీకి వచ్చి చకచక అన్నీ పూర్తి చేస్తారు. అదే కాకుండా సుమారుగా 9,000 కోట్లు ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ ఉన్నాయి. కాబట్టి మనకి 2 సంవత్సరాలకి ఓపెనింగ్ బ్యాలెన్స్ 6,000 వస్తే 3వ సంవత్సరం కూడా రెడీగా ఉంది. మనం వాడుకోగలమా లేదా అనే అనుమానం కూడా లేదు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. అది కనుక మనం డైరెక్ట్గా తీసుకుంటే అది మనకు పాస్ ఆన్ అయ్యేది. సో ఓవరాల్గా ఆలోచిస్తే ఇది బ్రహ్మాండమైన ప్యాకేజీ, ఎటువంటి రకమైన సందేహం లేదు. ప్రజలు ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. అండ్ రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా అన్యాయంగా ప్రజల్ని మిస్గైడ్ చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి మీడియా వాళ్ళు ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని కరెక్ట్గా కనుక స్టడీ చేసి పెడితే సంతోషం. ఇది చెబుదామని పిలిచిన జరిగింది. ఎప్పుడు చెప్పలేదండి అది. లేదు. అది కాకుండా ఇంకోటి చెప్తాను నేను. జయరాం రమేష్ గారు 60,000 కోట్లు వచ్చేది అని చెప్పారని ఒక మీడియా రిపోర్ట్ వచ్చింది.
అయితే చంద్రబాబు నాయుడు గారు అడిగారు 60,000 కోట్లు వస్తుంటే ఎక్కడి నుంచి రావాలి ఏంటి అసలు చెప్పండి, మేము కూడా అడుగుతాము అని. నేను స్వయాన జయరాం రమేష్ గారితో మాట్లాడాను. నేను అనలేదు ఇది వండర్ఫుల్, ఇది దీనికంటే ఎక్కువ వచ్చేది లేదు, ఎట్లాగైనా పర్ఫెక్ట్గా చేశారు అని ఆయన నాతో స్వతహాగా చెప్పారు. 60,000 కోట్లు అనే మాట నేను అనలేదు, ఎక్కడా రావడానికి అవకాశం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ప్రింట్ చేసిస్తుందా? ఇదంతా వెబ్సైట్లో ఉన్నాయే కదా, బడ్జెట్ టు బడ్జెట్. అది కాదండి, ఆ మాట అనలేదు. వారు అన్నది ఏంటంటే ప్రజల సెంటిమెంట్ ఉన్నది కాబట్టి ఆ పేరే ఇచ్చుంటే బాగుండేది అని అన్నారు, కానీ పోరాడతాం అనే మాట మా సీఎం గారు అనలేదండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సెంటిమెంట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది తెలంగాణతో కంపేర్ చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ని పట్టుకొని చంద్రశేఖరరావు గారు పోరాడబట్టి వచ్చింది, మనం స్పెషల్ కేటగిరీని పోరాడాలంటే అది వేరు ఇది వేరు. ఇప్పుడు సెంటిమెంట్, ఆ విషయంలో సెంటిమెంట్ ప్లేడ్ అబౌవ్ ది ఎకనామిక్స్. ఈ విషయంలో మనకి ఎకనామిక్స్ ఇంపార్టెంట్, మన రాష్ట్రానికి ఏం కావాలి ఏమిటి అని. ఇదేంటంటే ఇప్పుడు డెఫినెట్గా ఆ పేరే పెట్టుంటే, అదే నేను చెప్తున్నాను కదా, మాకు టెలిగ్రామే కావాలి, ఈమెయిల్స్ వద్దు, మాకు సెల్ ఫోన్ వద్దు, మాకు మామూలు గ్రహం బిల్ కనిపెట్టిన టెలిఫోనే వాడుకుంటాం. అవునండి, అప్పుడు ఎలక్షన్ ముందు అన్నారా అనలేదంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న సర్కంస్టెన్సెస్లో 5 సంవత్సరాలకి, అంటే ఇది 14 ఫైనాన్స్ కమిషన్తో పాటు 5 సంవత్సరాలకి ఇస్తున్నారు. దీనివల్ల ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రామిస్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేయట్లేదా?